ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. ఎప్పుడు తెల్లారి లేచాను నేను. చూస్తే నా ఫోన్ స్క్రీన్ ఆన్లోనే ఉంది. అంటే నైట్ నేను నిద్రపోయే వరకు మాట్లాడుతూనే ఉన్నాడా విరాట్ అనుకుంటూ ఆలోచిస్తూ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాను నేను. నీట్గా ఫ్రెష్ అప్ అయి ఇంకో జత పాత బట్టలు కట్టుకుని మళ్ళీ అదే బెడ్ మీద ఆసనమయ్యాను. అప్పటికే టైం 7 అవుతూ ఉంది. ఇంకా మా అమ్మ నా రూమ్లోకి మళ్ళీ పరుగు. పండు పాలు తాగుతావా, టీ పెట్టనా అంటూ నాకు విసిగి వచ్చి గట్టిగా అరిచేశాను. నాకేం వద్దమ్మా అని. ఎందుకు ప్రతిసారి విసిగిస్తావు? ఏదో ఒకటి తిను, తాగు, తిను అని అనుకుంటూ ఆకలి వేస్తే నేనే అడుగుతా కదా అని. అయ్యో, ఇప్పుడు నేనేమన్నాను పండు? పొద్దున్నే లేచావు కదా, ఏమైనా ఆకలేస్తుందేమో అని అడిగాను అంటూ రాత్రి నేను తిన్న ఎంగిలి బాల్ తీసుకొని వెళ్ళింది. అంతే మా అమ్మ. ఈ 5 డేస్ నేను పులి, మా అమ్మ పెళ్ళి. మళ్ళీ కాసేపటికి సునీత అంటూ కేక వేశాను నేను. ఎందుకంటే కడుపులో ఎలుకలు రన్నింగ్ రేస్ లాగా చేస్తున్నాయి కాబట్టి. నేను అలా పిలవడం ఆలస్యం. మా సునీత ఇడ్లీ విత్ గీ కారం పొడితో రెడీ అయిపోయింది. నాకు తెలుసు మా సునీత సో స్వీట్ డార్లింగ్ అని. ఇక అది కూడా తినేసి అలా పడుకుందాం అనుకున్నా. కానీ క్రామ్స్ పడుకొనిచ్చే రకం కాదు కదా. కాబట్టి బొద్దిగా ఒక పక్కకి వెళ్ళి కూర్చొని ఫోన్ ఓపెన్ చేశాను. విరాట్కి కాల్ చేద్దామా, మాట్లాడతాడు, నిద్రపోతూ ఉంటాడా అని అనుకుంటూ. సర్లే, టైం 8 అవుతూ ఉంది, మేల్కొని ఉంటాడని అంచనా వేస్తూ కాల్ చేశాను. 4 రింగుల తర్వాత అవతల మనిషి కాల్ లిఫ్ట్ చేశాడు. హలో విరాట్ అని పిలిచాను నేను. హా అన్నాడు ఆ అబ్బాయి. సారీ అన్నాను నేను. ఎందుకు అని అటువైపు నుండి సమాధానం అస్సలు రాలేదు. బహుశా అతనికి నేను ఎందుకు సారీ చెప్తున్నానో అర్థమైంది అనుకుంటా. కానీ నా సైడ్ నేను పూర్తిగా వివరించాలి కదా అనుకుంటూ, అది నాకు బేసిక్గా చాలా ఇయర్స్ నుండి ఉండే ఒక ప్రాబ్లం విరాట్. అందుకే నువ్వు నిన్న ఎంత చెప్పినా కూడా సరిగ్గా మాట్లాడలేకపోయా కదా. అందుకు సారీ బంగారం అని చెప్పి ఫోన్లోనే ముద్దు పెట్టేశాను. తిరిగి ముద్దు పెడితే ఆయన గారి సొమ్ము నిజంగానే అరిగిపోతుందో ఏమో. లేచేసావా అని నేను అడిగితే, లేదు, ఇంకా బెడ్ మీద పడుకొని మమ్మీ స్నానానికి హాట్ వాటర్ పెట్టు, టిఫిన్కి కారం దోశ వేయి అని అరుస్తున్నా. నువ్వు కాల్ చేసావు అని విరాట్ అనటం ఆలస్యం. నా మూతి సొట్టపోయింది. ఇంకా అర్థం కాలేదా ఆ విరాట్ నన్ను దెప్పుతున్నాడు. అది అప్పుడు విరాట్ పెళ్లి కాకముందు. ఇప్పుడు నేను కంప్లీట్ గుడ్ అయిపోయాను తెలుసా నీకు. కావాలంటే బెంగళూరుకి తీసుకువెళ్ళి చూడు, ఎన్ని పనులు చేస్తానో నీకు తెలుస్తుంది అని నేను అంటూ ఉంటే, అబ్బా ఏ నాటకాలు ఆడుతున్నావే నువ్వు. ఎన్ని హోయలిపోయినా కూడా నేను ఇంకో 2 ఇయర్స్ వరకు బెంగళూరు తీసుకొచ్చేదే లేనే లేదు అని. హా, అప్పుడు చూస్తాను తమరి పనితనం అని విరాట్ వెక్కిరిస్తున్నట్టుగా అంటూ ఉంటే మళ్ళీ మూత ముడుచుకోవడం నా వంత అయింది. లేచి 2 అవర్స్ అయింది. జాగింగ్ చేయడానికి పార్క్కి వచ్చాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. ఇంకా 4 డేస్లో ప్రాక్టికల్ స్టార్ట్ అవుతాయి అని విరాట్ అంటూ ఉంటే, వచ్చేసాడమ్మా చదువుల బిడ్డ అన్నది నా ఇన్నర్ ఫీలింగ్. హా అని ఇంకా నేను అన్నానా లేదో. సరే ఉంటాను బాయ్ అని చెప్పి కాల్ కట్ చేశాడు దుర్మార్గుడు. బాబా, అసలు విషయం అడగటం మర్చిపోయాను. అదే రాత్రి నేను ఎప్పుడు నిద్రపోయాను, ఆయన గారు ఎప్పుడు తిని పడుకున్నారు అని. సరేలే, ఎలా అయినా నేను అడిగితే అతగాడు చెప్పడు. అయినా ఆయనకి చెప్పాలనిపిస్తేనే చెప్తాడు అనుకుంటూ ఫోన్లో ప్రాక్టికల్స్కి సంబంధించిన నోట్స్, రికార్డ్స్ అన్నీ తీసుకున్నాను. కానీ ఏం లాభం? ప్రాక్టికల్స్ అటెండ్ అవ్వాలంటే రికార్డ్ కంపల్సరీ. రికార్డ్ రాయాలంటే రికార్డ్ పేపర్స్ కావాలి. ఇప్పుడు వాటి కోసం ఎలా అని నేను తెంకుతూ ఉంటే, ఎవరో ఎందుకు మా విరాట్ గారిని అడిగితే పోలేదా అనుకుంటూ మళ్ళీ తగుదునమ్మా అని ఆయన గారికి కాల్ చేశాను. అప్పుడే ఆఫీస్కి రెడీ అయిపోయాడేమో. సెంట్ పుష్ప సౌండ్ ఫోన్ నుండి నా చెవి వరకు పాకింది. మొత్తం చెప్పి విరాట్ నాకు రికార్డ్ పేపర్స్ కావాలి అని అడిగాను. అవునా, అయితే కాలేజ్కి వెళ్ళి తెచ్చుకో అన్నాడు. ఓహో, నేను వెళ్ళలేను, నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని నేను మొండి చేస్తూ ఉంటే, మన ఇన్ఫ్లుయెన్స్ ప్రతి చిన్న దాని దగ్గర యూజ్ చేయకూడదు వసు. ఇలాంటి చిన్న చిన్నవి మనం మేనేజ్ చేసుకోవాలి. అలా ప్రతి చిన్న దానికి నేను తోపు, నేను తురుము అని ఎక్స్ప్రెస్ చేయకూడదు. ఇప్పుడు నువ్వు అడిగావు, నేను ప్రిన్సిపల్కి కాల్ చేసి ఎవరో ఒకరి ద్వారా నీకు ఆ రికార్డ్ పేపర్స్ తెప్పించి ఇవ్వగలను.
కానీ అవతల వారు మన గురించి ఏమనుకుంటున్నారు అని ఉంటుంది. ఇలా చిన్న పనిలో కూడా మన పవర్ యూజ్ చేస్తే కొన్ని రోజులకి దాని విలువ తగ్గిపోతుంది. అర్థమైందా? ఇంకా 4 days టైం ఉంది కదా. ఐ థింక్ నువ్వు టుమారోకి కాస్త బెటర్ అయిపోతావు. నేను కార్ పంపిస్తాను, కాలేజ్ వరకు వెళ్ళి నీకు కావలసినవన్నీ తెచ్చుకో అని చెప్పాడు విరాట్. కానీ విరాట్, నాకు ఈ టైంలో బయటికి వెళ్ళాలని అనిపించదు, నేను వెళ్ళలేను అని నా ప్రాబ్లం విరాట్కి చెప్పేశాను. వసు, ఈ రోజుల్లో ఇంత అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్న ఈ టైంలో నువ్వు మెన్సెస్కి భయపడుతున్నావు చూడు, ఇట్స్ నాట్ కరెక్ట్. నేను ఒప్పుకుంటాను, ఎవ్రీ మంత్ ఈ పెయిన్ ఈక్వల్ టు సిజరిన్ పెయిన్ అని. బట్ అందులో నుండి బయటికి వచ్చి అడుగు ముందుకు వేయాలి. నేను నీకు కొన్ని మెడికల్ ఐటమ్స్ ఆర్డర్ పెడతాను, యూజ్ చేయి. నా వైఫ్ ఇలా చిన్న ప్రాబ్లం వల్ల ఆగిపోకూడదు, ఓకేనా వసు అని విరాట్ అనగానే, నాకు అర్థమైపోయింది. ఇది జస్ట్ 1 cup ఆఫ్ బ్లడ్, దానికోసం మన అచీవ్మెంట్ ఎందుకు పోస్ట్ పోన్ చేసుకోవాలి? రేపు కాలేజ్కి వెళ్తాను విరాట్ అని చెప్పి కాల్ కట్ చేయబోతూ ఉంటే వసు అంటూ ఉంటే చెవులు ఇంకా రెక్కించి విన్నాను. ఏం చెప్తాడా, ఇంకా ప్రపోజ్ చేస్తాడా అనుకుంటూ నేను తెగ ఎగ్జైట్ అయిపోతూ ఉంటే ఐ లైక్ యూ అన్నాడు నా ఆశల మీద నీళ్లు పోస్తూ. విరాట్ అని నేను చిరుకోపంగా రుసుమంటే, నా ఆఫీస్ టైం అయింది, వెళ్ళి రెస్ట్ తీసుకో, కుదిరితే లంచ్ టైంకి కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు విరాట్. పర్లేదు, ఐ లైక్ యూ చెప్పించుకున్నానంటే నేను గ్రేట్ అనుకుంటూ తెగ ఇదైపోయాను నేను. తర్వాత నాలో కొంచెం అనీజీ తగ్గి కాస్త హుషారైపోయాను. మెల్లిగా తాబేలు పిల్లలాగా బయటికి వెళ్ళేసరికి మా సునీత ఒక్కతి ఏవో కూరగాయలు వలుచుకుంటూ కనపడింది. సునీత అని పిలిచాను నేను. ఏదో నేను వింతగా కనిపించినట్టు చూస్తుంది. నా వైపు చూసింది మా మమ్మీ. పిడుగు పడినా కూడా నీ రూమ్ వదిలే బయటికి రావు, నా అల్లుడు బాగా గడ్డి పెట్టినట్టు ఉన్నాడు కదా, పోనీలే ఇలా అయినా మారావు అని నేను మారిన క్రెడిట్ కూడా విరాట్ బ్యాంక్లో వేసేసింది మా మమ్మీ. ఎలాగో వచ్చావు కదా పండు, కొంచెం వంటలో సాయం చేసి నువ్వు కూడా నేర్చుకుందుద్దా అని మా అమ్మ పిలుస్తూ ఉంటే నిన్న జరిగింది గుర్తుకు వచ్చి నిన్న మా ఇంట్లో జరిగిన వండర్ మా సునీతతో షేర్ చేసుకోకుండా నేను వండలేకపోయా. అసలే మనకి ఓవర్ ఎక్కువ కదా, అందుకే పూసగుచ్చినట్టు చెప్పేసి లాస్ట్లో మా సునీతతో 4 తిట్లు 3 మొటిక్కాయలు తిని అన్నం తినకుండా ముసుగుతాన్ని పడుకున్నాను నేను. మళ్ళీ ముసుగు తీసింది విరాట్ ఫోన్ కాల్కే. నైట్ తినేసి విరాట్తో కాల్ మాట్లాడుతూనే మళ్ళీ బబ్బున్నా. మరుసటి రోజుకి నాకు కాస్త రిలీఫ్గా అనిపించి తలస్నానం చేసి మా రఘుకి చెప్పి కాలేజ్కి బయలుదేరాను. విరాట్ దగ్గర ఓకే అయ్యాను, కానీ మా నాన్నతో మాట్లాడలేకపోతున్నా. పండు జాగ్రత్త, ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే కాల్ చేయని చెప్పాడు మా రఘు. విరాట్ పంపిన కార్ ఎక్కుతూ ఉంటే ఓకే డాడీ బాయ్ అంటూ కాలేజ్కి స్టార్ట్ అయ్యాను. టిఫిన్ తినేసి డ్రైవర్ని బయటే ఉండమని చెప్పి నేను కాలేజీలోకి వెళ్ళా. పేపర్స్ కోసం మాకు ఆఫీస్ రూమ్ పక్కనే అమ్ముతారు కాబట్టి అక్కడికి వెళ్ళి అవి కొనుక్కొని ఇంకా 2 అడుగులు వేస్తే మా క్లాస్ వస్తుంది. ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ తెలుసుకోవచ్చు అన్న ఉద్దేశంతో క్లాస్లోకి వెళితే 5 మంది స్టూడెంట్స్తో మా క్లాస్ కలకలలాడుతూ ఉంది. కానీ అందులో ఉన్న వీరాను చూసి నా ఉద్దేశం తప్పు అని అర్థమైంది నాకు. చూద్దాం ఈసారి ఏం జరుగుతుందో వీళ్ళ మధ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.